మన దేవుడు మనల్ని ఆదరించి ఆదుకునేవాడు. ఆయన వెంటనే నా వైపు చూడండి, వెంటనే ఆయన సమాచారం తెలుసుకున్న వెంటనే ఏందో ఈయన వచ్చాడు, ఏం చేస్తాడు అన్నాడా? అబ్బో వచ్చేయండి మా అలా కూడా అన్నాడా? కొందరు ఏమంటారంటే వచ్చేళ్ళే ఏం చేస్తారంట, ఆయన వస్తే వీళ్ళు ఏం చేశారు, ఆయన ఏం చేస్తారు కదా, సింపుల్గా తీసేస్తారు. కానీ ఈయన అటు మాటలు మాట్లాడా? ధైర్యంగా ఏమిటంటే దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ. ఈయన ప్రార్థన ప్రారంభం ఎలా ఉంది? ఎలా ఉంది? కేక. అబ్బా ఎంత అద్భుతం! అన్నీ ఉండ మనం ఎందుకు కేక వేయకూడదు? కళ్ళతో వాక్యం చదువుతున్నాం, చెవులతో వాక్యం వింటున్నాం, అంతేనా? చక్కగా ఆయన పాటలు పాడుతున్నాం, కానీ మనకున్న లోపాన్ని ఎత్తి కేక వేసి ప్రార్థన చేయలేకపోతున్నాం. మనకు చాలా లోపాలు ఉన్నాయి, చాలా ఆటంకాలు ఉన్నాయి, చాలా అడ్డులు ఉన్నాయి. వీటిని ఏం చేయాలి? ఇప్పుడు ఆటంకాలను తొలగించి యేసు దగ్గరకు వచ్చి, అడ్డులు తొలగించి నజరేయుడి దగ్గరకు వచ్చి, అవమానాలను కొట్టివేసే యేసయ్య దగ్గరకు వచ్చి మనము కూడా కేక వేయటం ప్రారంభించాలి. కేక లాంటి ప్రార్థన చేయటం ప్రారంభించాలి. ఆ ప్రార్థన జయ జీవితాన్ని కలగజేస్తుంది. ఆ ప్రార్థన విజయోత్సవంలో నడిపిస్తుంది. ఆ ప్రార్థన నిన్ను ఊరేగింపజేస్తుంది. హల్లెలూయా కదా, చేయదా? చేస్తుందండి. ప్రభు వెళ్తుంటే, జనులు వెళ్తుంటే ఆ మాట మాత్రమే విన్నాడు, సమాచారం మాత్రమే తెలుసుకున్నాడు. కేవలం ఆ యొక్క ఫిజికల్ మైండ్తో స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చేసాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన జాగ్రత్తగా విన్నాడు. విన్న వెంటనే సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన ఎక్కడ కూర్చుంటే దేవుని చిత్తాన్ని దగ్గరకు వచ్చాడు. ఈ అవకాశం పోతే మళ్ళా ప్రభు ఇటు వస్తాడో రాడో, నజరేయుడు యేసయ్య ఇటు వస్తాడో రాడో, ఆ దావీదు కుమారుడు ఇటు వస్తాడో రాడో అని వెంటనే ఏం చేశాడంటే బిగ్గరగా కేక వేయ ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? బిగ్గరగా కేక వేయ ప్రారంభించాడు. ఎప్పుడైతే అతడు బిగ్గరగా కేక వేయడం ప్రారంభించాడో ఆ కేక పలు జనులకు ఇబ్బందిగా మారింది. పలువురకు ఆయన మాట ఇబ్బందిగా మారింది. రే గుడ్డడా, ఆగురా, ఆపు, ఆయన వెళ్ళిపోయాడు, ఆగు, కానీ దాటి వెళ్ళిపోయాడు, నువ్వేంటి కేకేసేది?